తెలంగాణ మలి ఉద్యమానికి ఊపిరులూదిన ప్రాంతం, రాష్ట్రానికి వరుసగా 2 సార్లు సీఎంను అందించిన ప్రాంతం, 2 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని పార్టీ. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ పార్టీకి కష్టకాలం వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లోక్సభ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. కేసీఆర్ సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు చిత్తుగా ఓడించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాషాయ పార్టీ జెండా రెపరెపలాడింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు 2వ స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి 3వ స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించిన కేసీఆర్ సొంత జిల్లాలోనే పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోలేని పరిస్థితి నెలకొనడంతో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పట్టు నిలుపుకున్నప్పటికీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి గులాబీ పార్టీ డీలా పడింది. ఫలితంగా బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం అయినప్పటికీ దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా మెదక్ పార్లమెంటు స్థానంపై దృష్టి పెట్టినప్పటికీ ఫలితం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ లోక్సభ పరిధిలోని 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఒక్క మెదక్ సెగ్మెంట్లోనే కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీకి దుబ్బాక నియోజకవర్గంలో తప్ప ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. అయినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగా బీఆర్ఎస్ చతికిల పడిపోయింది. గత 2 దశాబ్దాల కాలంగా మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ పట్టు బిగించి వరుస విజయాలతో మెదక్ లోక్సభ స్థానంలో పాగా వేసింది. 2004లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దివంగత టీఆర్ఎస్ నేత ఆలే నరేంద్ర ఎంపీగా గెలుపొందగా, 2009 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయశాంతి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో మెదక్ లోక్సభకు ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక 2019లోనూ మళ్లీ కొత్త ప్రభాకర్ రెడ్డే రెండోసారి ఎంపీగా గెలుపొందారు. ఇలా మెదక్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చుకున్నప్పటికీ తాజా ఓటమితో ఆ పార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.